హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. లేట్ 90s లో మన టీఎఫ్ఏలో యాక్షన్ డ్రామా నుండి ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ వరకు అన్ని జోనర్స్ లో మూవీస్ వచ్చేవి. అలాంటి టైంలో సైలెంట్ గా లవ్ స్టోరీస్ తో వచ్చి ఒక సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఒక హీరో. వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే తన చేసిన స్టోరీస్ కంప్లీట్లీ డిఫరెంట్. బహుశా ఏ హీరో అంత త్వరగా ఆ సక్సెస్ స్ట్రీక్ ని చూడలేదేమో. ఏంట్రా బాబాయ్ సగం మూవీస్ రీమేక్సే కదా అని మీరు అనుకోవచ్చు. తన ఫిల్మోగ్రఫీ చూస్తే బీ ఇట్ స్ట్రైట్ ఆర్ రీమేక్ తను మాత్రం ఎప్పుడు ది బెస్టే ఇచ్చాడు. ఒరిజినల్ మూవీ అయితే కుమ్మేయడం, రీమేక్ వర్షన్ అయితే ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయడం ఇదే తనకు తెలిసిందే. అండ్ యూత్ లో ఒక మాస్ హిస్టరీ అనేది స్టార్ట్ అయిపోయింది. గబ్బర్ సింగ్ లో రావు రమేష్ గారు చెప్పినట్టు మార్కెట్ లో తన ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అండ్ అప్పట్లో తను చేసిన సినిమాలు నచ్చడం, ఆ నచ్చడం ఇష్టంగా మారడం, ఇష్టం ప్రేమ అయిపోవడం, ఇప్పుడు ప్రేమ కాస్త పిచ్చిగా మారిపోయింది. తీసింది తక్కువ సినిమాలైనా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఆయన. ప్రాబబ్లీ తన మూవీస్ లో ఉండేవి తనకు మాత్రమే సెట్ అవుతాయేమో. తన యూనిక్నెస్, తన స్టైల్ అండ్ హిస్ మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్సే ఈ రోజు ఆయన పవర్ స్టార్ గా నిలబెట్టాయి. అంటే ఇప్పుడు వాటి గురించి మీరు మాట్లాడతారా? టైటిల్ కూడా అదే, 10 things you see in his movies. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా బాడీలో పవర్ పాస్ అయిపోద్ది. ఇలా చెప్పడం మీకు అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ ఫ్యాన్స్ కి ఇవి మాటలు కాదు, దీస్ ఆర్ ఎమోషన్స్. అరే సాంబా, వీడియో స్టార్ట్ చేయకముందే అందరూ నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కమని చెప్పు. మీరేంటారా నన్ను చూస్తున్నారు? పక్కన గంట కూడా కొట్టండి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇంట్రో సాంగ్స్. బేసిక్ గా ఇంట్రొడక్షన్ సాంగ్స్ హీరో క్యారెక్టరైజేషన్ కి సింగ్ చేస్తూ వస్తాయి. టైటిల్ సాంగ్సే ఇంట్రొడక్షన్ సాంగ్స్ లాగా వచ్చే సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. కెరియర్ స్టార్టింగ్ లోని యూత్ కి కనెక్ట్ అయ్యేలాగా మేడ్ ఇన్ ఆంధ్ర సాంగ్. అప్పట్లో మామూలు క్రేజ్ కాదు ఈ సాంగ్ కి. అప్పట్లో ఏంటి, ఇప్పుడు కూడా. దాని తర్వాత కొంచెం మీనింగ్ఫుల్ అండ్ మోటివేషనల్ సాంగ్స్ కి షిఫ్ట్ అయిపోయారు. బద్రీలో ఐ మీన్ ఇండియన్ తో స్టార్ట్ అయింది ఈ ట్రెండ్. దీంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కంబైన్ లిరిక్స్ ఉంటాయి. అండ్ రమణ గోగుల గారు కూడా చాలా బాగా ఇచ్చారు. వాళ్ళ కాంబినేషన్ లో ట్రాక్స్ అన్ని బాగుంటాయి. తర్వాత ఖుషీలో ఏ మేరా జహా సాంగ్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాలో వచ్చే టైటిల్ సాంగ్ లో హిందీ లిరిక్సా? అది కూడా మీనింగ్ఫుల్ టోన్లోనా? దట్స్ వేర్ యూ సీ ద ఇన్నోవేషన్. అండ్ అది కూడా బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. స్టెప్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సోషల్ ఇష్యూస్ ని రైజ్ చేస్తూ యూత్ ని ఇన్స్పైర్ చేస్తూ భలే పిక్చరైజ్ చేశారులే. ది బెస్ట్ అనే చెప్పాలి. మణిశర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ కి ఆల్వేస్ ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్స్ ఇచ్చారు. జానీలో నారాజు సాంగ్ ఒక ఫోక్ స్టైల్లో రిలీజియస్ అండ్ పొలిటికల్ మ్యాటర్స్ ని అడ్రస్ చేయడం. అప్పటికి ఈస్ ఎ స్టార్. అండ్ ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన మూవీలో ఫస్ట్ సాంగే ఇది. మ్యాన్ హీస్ క్రేజీ. గుడుంబా శంకర్ లో లేలే సాంగ్ కంప్లీట్ మోటివేషన్ అనే చెప్పాలి. అండ్ కొమరంపులిలో మారాలంటే లోకం దిస్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ ఆల్. ఏఆర్ రెహమాన్ గారు కూడా సోల్ పెట్టి చేశారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, relatable characters. Every protagonist will be having a character arc and that's a basic funda. Fictional కాకుండా మోస్ట్లీ సోషల్ గా ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకున్నారు అండ్ దే స్టే క్లోజ్ టు అవర్ హార్ట్స్. వేరే యాక్టర్స్ ని తక్కువ చేస్తున్నట్టు కాదులే కానీ టాప్ 6 యాక్టర్స్ ని కనుక మీరు తీసుకుంటే అందరూ లార్జర్ దాన్ లైఫ్ రోల్స్ చేశారు. బట్ కళ్యాణ్ గారు మాత్రం కంప్లీట్లీ గ్రౌండెడ్ క్యారెక్టర్స్ ఎంచుకున్నారు. తొలి ప్రేమలో బాలు క్యారెక్టర్ తీసుకోండి, బాయ్ నెక్స్ట్ టు ద డోర్ అన్నట్టు ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు తిట్టులు తిట్టే నాన్న, సపోర్ట్ చేసే అమ్మ, ఆట పట్టించే చెల్లి, సరదాగా ఉండే పెదనాన్న, అల్లరి చేసే ఫ్రెండ్స్ అండ్ ఇష్టమైన అమ్మాయి. ఇంతకన్నా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ కి రిలేట్ అయ్యే క్యారెక్టర్ ఏముంటుంది? అండ్ ద నెక్స్ట్ వన్, సుబ్రహ్మణ్యం ఫ్రమ్ తమ్ముడు. అదేనండోయ్ సుభాష్. చదువు అంటే గిట్టని, ఇన్ఫాక్ట్ అసలు ఏ అంబిషన్ లేకుండా తిరిగే ఒక యూత్ రోల్. కాలేజ్ గొడవలు, లవ్ ఇవన్నీ చాలా రిలేటబుల్ గా ఉంటాయి. ఖుషీలో సిద్ధు, సిద్ధార్థ రాయ్. పైన ఉన్న 2 క్యారెక్టర్స్ కి ద అప్డేటెడ్ వర్షన్. అండ్ జల్సాలో సంజయ్ సాహు. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో అడవికి వెళ్ళేంత వరకు ఒక లోవర్ మిడిల్ క్లాస్ లో ఉండే కష్టాలు, ఆ కష్టాలని తను ఇంటర్వెల్ లో అడ్రస్ చేసే విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈవెన్ పంజాలో కూడా జైగా తను పోషించిన పాత్ర చాలా కూల్, కామ్ అండ్ కంపోజ్డ్ గా చేశారు. విధేయత గురించి అంటే లాయల్టీ గురించి బాగా చెప్పారు. అండ్ సాయం గురించి తను చెప్పే ఒక్క డైలాగ్ డిఫైన్స్ హిస్ క్యారెక్టర్ అండ్ సమ్స్ అప్ ద ఎంటైర్ ప్లాట్ లైన్. అండ్ ద నెక్స్ట్ వన్, ట్రెండ్స్. దీని గురించి చెప్పకపోతే వీడియో మొత్తం ఇన్కంప్లీట్ అయిపోద్ది. సో నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. అయినా నువ్వేంట్రా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. గబ్బర్ సింగ్ లో మన హరీష్ శంకర్ గారు రాశారు కదా, వాడు నా ఫ్యాన్, నేను చెప్పినా ఒకటే, నా ఫ్యాన్ చెప్పినా ఒకటే. నాకు తెలిసినంత వరకు ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ హిస్ హెయిర్ స్టైల్. అది చాలా మంది ట్రై చేసినా పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయినట్టు వేరే ఎవరికి సెట్ అవ్వలేదు. అండ్ హిస్ కాస్ట్యూమ్స్, ఖుషీ మూవీలో అండ్ బద్రీ మూవీలో హూడీస్ అసలు ఇప్పుడు అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కానీ ఒకప్పుడు ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ స్వెట్ షర్ట్స్ కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ అయిపోయాయి. జానీ మూవీలో కర్చీఫ్ తలకి ఎవడైనా కట్టుకుంటాడు, కాలికి కూడా కట్టుకునేవాడే రొమాంటిక్ ఫెలో, సోడస్ పీకే. కుటుంబ శంకర్లో డబుల్ ప్యాంట్ ఫుల్ క్రేజ్ అసలు దానికి. ఈవెన్ బాలులో ప్యాంట్ కూడా అదొక 6 digit ఫిగర్ అనమాట. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1,40,000 in 2005. ఇవన్నీ కాదు భయ్యా, ఆయన ఎర్రతుండు వాడినా కూడా ట్రెండ్ అయిపోయిందంటే ఆయన క్రేజ్ గురించి మీరు అర్థం చేసుకోవాలి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, గన్స్ అండ్ బైక్స్.
గన్స్ అండ్ పీకేకి ఒక అవినాభావ సంబంధం ఉంది. నార్మల్ గా చెప్తే రొటీన్ గా ఉంటది కాబట్టి ఎలాగో ఇక్కడ చూస్తున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ తో పాటు పబ్జీ కూడా వ్యసనమే. ఆయన వాడిన వాటిని మనం వాడిన వాటితో కంపేర్ చేద్దాం. మరి చెప్పనా ఏంటి? ముందుగా మన చిట్టి తల్లి గబ్బర్ సింగ్ లోది R1985, మహాలక్ష్మి థామ్సన్ SMH. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ లో AKM, గ్లాస్ బాటిల్ సీక్వెన్సెస్ లో కార్ 98K. ఒక సినిమాలో నిన్న ఆగండి దాచేసాం అంతే. సర్దార్ సినిమాలో సార్డ్ ఆఫ్, AKM, UZI, S686, UMP, బద్రిలో స్నైపర్, పంజాలో P92K అండ్ మనందరి ఫేవరెట్ M416, కొమరంపులిలో M16A4. ఇవన్నీ కాకుండా షార్ట్ గన్స్ అండ్ పిస్టల్స్ ఎన్నో మరెన్నో. అండ్ కమింగ్ టు బైక్స్, తొలి ప్రేమలో RX100 మోడిఫైడ్ వర్షన్, హ్యార్లీ డేవిడ్సన్ ని పీకే వాడినట్టు ఎవరు వాడలేదేమో. బద్రీ మూవీలో బంగాళాఖాతం సాంగ్ లో, తీన్మార్ సినిమాలో బస్సీ దొరసాని, అత్తారింటి దారేదిలో కిర్రాక్ సాంగ్ లో హ్యార్లీ డేవిడ్సన్ ని వాడారు. బద్రీలో Yamaha R350 మోడిఫైడ్ వర్షన్, బాలులో Yamaha FJ, పులి అండ్ అత్తారింటి దారేదిలో హోండా CBR, జల్సాలో CBZ మోడిఫైడ్, తీన్మార్ లో కవాసకి నింజా ZXR, పులి గబ్బర్ సింగ్ అండ్ కాటం రైడ్ లో బుల్లెట్, గోపాల్లో హయసింగ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరి బాయ్స్ డ్రీమ్ బైక్ అదేనండి మన KTM డ్యూక్. కెమెరామెన్ గంగుతో రాంబాబులో ఆయన వాడకి చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, యాటిట్యూడ్ అండ్ మ్యానరిజమ్స్. దమ్కీ సీన్స్ అన్ని పెద్ద పెద్ద డైలాగ్స్ తో ఉంటే పీకేవి మాత్రం స్వాగ్ మూమెంట్స్ ఎక్కువ. బద్రీలో నువ్వు నంద అయితే ఏంటి, నేను బద్రీనాథ్, సిద్ధు రాయ్ సీన్ అండ్ వెంటనే టైర్ ని గంతో గాలి చేయడం. జానీలో ఫుల్ యాటిట్యూడ్. ఫైట్స్ అప్పుడు హ్యూమర్ ఎట్ టైమ్స్ కూడా చాలా బాగుంటుంది. బద్రీలో స్టిక్ ఫైట్ చూస్తే నీ అబ్బా అని చెప్పి తిరిగి మరీ కొడతారు. అండ్ ఖుషీలో నేను నీతో ఫైట్ చేయ. అండ్ రోడ్డు మీద ఏ సబ్ మేర పీచా హే సీన్. గబ్బర్ సింగ్ లో కబడ్డీ ఆడేటప్పుడు ఒక స్వాగ్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఇప్పుడు నడవండ్ర సీన్ అయితే ఫుల్ ఆఫ్ గూస్ బంప్స్ అని చెప్పాలి. పంజాలో గన్ చెకింగ్ సీన్స్ స్వాగ్ లెవెల్ పీకే. అండ్ రిజమ్స్, రాజమౌళి గారు చెప్పినట్టుగా ఫ్యాన్స్ పల్స్ తెలుసు కాబట్టి అలా చెయ్యి మెడ మీదకి వెళ్ళిపోద్ది. ఒక్కసారి అలా వెళ్ళిందా ఫ్యాన్స్ కి పోనకాలే. అండ్ ద నెక్స్ట్ వన్, పేట్రియోటిజం గురించి స్పెషల్ గా ఎందుకు చెప్తున్నానో మీకే తెలుసు. హీఈస్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ కంట్రీ అండ్ పీపుల్, సోషల్ ఇష్యూస్, పొలిటికల్ అఫైర్స్, రైట్స్, రిలీజియస్ ఇష్యూస్, చైల్డ్ లేబర్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇవన్నీ తన మూవీస్ లో ఏదో ఒక మూల మనం చూస్తాం. సత్యాగ్రహి అని ఒక మూవీ తీద్దాం అనుకున్నారు, విచ్ గాట్ షెల్డ్. తన సాంగ్స్ లో, మూవీస్ లో ఏదో ఒక చోట ఇవన్నీ ఎక్కడో చోట రైజ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఫైట్స్. యాక్షన్ సీక్వెన్సెస్ ని చాలా ఈజీ అండ్ పర్ఫెక్షన్ తో చేస్తారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎప్పుడు ఓవర్ ద టాప్ ఉండవు, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. బద్రీలో రెస్టారెంట్ ఫైట్, ఖుషీలో రోడ్డు మీద ఫైట్, ఇవన్నీ అనమాట. సైలెంట్ ఫైట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కానీ ఖుషీ ఎంట్రీ ఫైటే చాలా కొత్తగా ఉంటుంది. కొట్టడంలో కూడా క్రియేటివిటీ అనమాట. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, రియల్ స్టంట్స్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి తన డెబ్యూ మూవీ. అందులో వేల మీద కార్లు నడిపించుకోవడం, బండరాలు బాడీ మీద కొట్టించుకోవడం, ఇవన్నీ రియల్ గా చేసినవే. తమ్ముళ్ళలో ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ లో సో కాల్డ్ కిక్ బాక్సింగ్ కి కావాల్సిన బేసిక్ స్టంట్స్ అన్ని తన ఓన్ గా చేసినవే. దట్ షోస్ హౌ మచ్ డెడికేటెడ్ హి ఈస్. జానీ మూవీలో నంచక్ ఫైట్స్, స్టిక్ ఫైట్స్, ఇవన్నీ చెప్పాను కదా ట్రెండ్ సెటర్ అని. సో అవన్నీ తను ఇంట్రడ్యూస్ చేసినవే. నెవర్ డిడ్ ఏ మూవీ విత్ స్టార్ డైరెక్టర్స్. తన ఫస్ట్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు తప్ప ఏ స్టార్ డైరెక్టర్ తో ఆయన మూవీ తీయలేదు. పూరి గారితో 2 సినిమాలు, త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు తీసిన బద్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ పూరి గారు డెబ్యూ మూవీ అండ్ జల్సా ఈస్ త్రివిక్రమ్ గారు థర్డ్ ఫిలిం. సో ఎప్పుడు కూడా సో కాల్డ్ స్టార్ డైరెక్టర్స్ తో ఆయన చేయలేదు. ఎస్పెషల్లీ తన బిగినింగ్ లో అస్సలు చేయలేదన్నమాట. కరుణాకరన్, SJ సూర్య, విష్ణువర్ధన్ లాంటి అదర్ స్టేట్ డైరెక్టర్స్ తో కూడా ఆయన ఛాన్స్ ఇచ్చారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, లెస్ ఎక్స్పోజింగ్. హీరోయిన్స్ ని ఇప్పుడంటే పాటలు కొన్నారులే గానీ తన హీరోయిన్స్ కి యాంపుల్ అమౌంట్ ఆఫ్ రోల్ ఉంటుంది. మూవీస్ లో అభ్యంతకరమైన సీన్స్, ఆడవాళ్ళని ఏడిపించే సీన్స్ కానివ్వండి, టీజింగ్ చేసే సీన్స్ కానివ్వండి, హెరాస్మెంట్ సీన్స్ అవనివ్వండి, అడల్ట్ సీన్స్ కానీ అన్ని కంపారిటివ్లీ లో అని చెప్పాలి. అండ్ కంప్లీట్లీ నో వల్గారిటీ. ఎప్పుడైనా ఓవర్ ద టాప్ అడల్ట్ సీన్స్ అయితే పీకే మూవీలో ఉండవు. స్వియర్ వర్డ్స్ ఆర్ కర్స్ వర్డ్స్ యూజ్ చేయడం చాలా తక్కువ. ఐటమ్ సాంగ్స్ ఉన్నా కూడా ఒక లైన్ వరకే ఉంటుంది. ఆ లైన్ ఎప్పుడు తను క్రాస్ చేయలేదు. డ్రింకింగ్ సీన్స్ ఫస్ట్ లో చేసినా కూడా ఒక టైం వచ్చేసరికి హీ స్టాప్ డూయింగ్ దట్. మీరు అబ్జర్వ్ చేస్తే తీన్మార్ మూవీ తర్వాత ఏ మూవీలో స్మోక్ చేయలేదు. ఈవెన్ గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, మానేయడం అంటే ఆపేయడం కాదురా, పక్క నుంచి మరి తాగకుండా ఉండడం అని. And the next one, multi-talented. He's an actor, song choreographer, singer, stunt coordinator, story writer, screenplay writer, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. బేసిక్ గా చెప్పాలంటే తనకి నచ్చితే ఏదైనా చేస్తారు, నచ్చకపోతే ఏది చేయరు. సింగర్ గా తమ్ముడు మూవీలో, ఖుషి మూవీలో, జానీ సినిమాలో, గుడుంబ శంకర్ లో, అత్తారింటి దారిదిలో అండ్ మొన్నొచ్చిన అజ్ఞాతవాసిలో కూడా ఆయన పాడారు. అండ్ సాంగ్ కొరియోగ్రఫీ, ఖుషిలో అమ్మాయి సన్నగా, గజ్జగలు మన్నాదురోయ్, ఆడవారి మాటలకు అర్థాల వేర్లే సాంగ్స్ కి తనే కొరియోగ్రఫీ చేశారు. జానీ అండ్ గుడుంబ శంకర్ కంప్లీట్ సాంగ్స్ కి తనే డాన్స్ మాస్టర్. పంచా టైటిల్ అండ్ పాపారాయుడు సాంగ్ కూడా తన కొరియోగ్రఫీ చేసినవే. స్టంట్ కోఆర్డినేటర్ గా చిరంజీవి గారు చేసిన డాడీ,
అండ్ తను చేసిన తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ అండ్ గుడుంబ శంకర్ మూవీస్ కి తనే యాక్షన్ సీక్వెన్సెస్ కంపోజ్ చేసుకున్నారు. రేణు దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ ఖుషిలో కోల్కతాలో పాపులర్ నేమ్స్ తన సీనే అని చెప్పారనమాట. స్టోరీ రైటర్ గా జానీ అండ్ సర్దార్, హీ ఫెయిల్డ్ యాజ్ డైరెక్టర్. ఎస్, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా తను ఫెయిల్ అయిపోయారు. జానీ లాంటి మూవీస్ ని యాక్సెప్ట్ చేయని టైంలో ఆ మూవీ తీశారు. సర్దార్ లాంటి అవుట్డేటెడ్ మూవీని 2016 లో చేశారు. మేబీ ఈ రెండు షఫుల్ చేస్తే బాగుంటుందేమో. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే జానీ మూవీలో ఇనిషియల్ డ్రాఫ్ట్ లో ప్రొటాగనిస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు చనిపోవాలంట. కానీ ఎందుకులే అని చెప్పేసి రేణు దేశాయ్ గారిని పెట్టారు. అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు అని భయపడ్డారేమో. స్క్రీన్ రైటర్ గా ఖుషి సీన్ ఇందాక చెప్పినట్టుగా, స్క్రీన్ ప్లే రైటర్ గా గుడుంబ శంకర్, డైరెక్షన్ జానీ, ప్రొడ్యూసర్ గా చల్ మోహన్ రంగా అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. అండ్ హానరబుల్ మెన్షన్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కిక్ బాక్సింగ్ స్టార్ట్ అయింది తమ్ముడు మూవీతోనే. అండ్ తను చేసిన ఐస్క్రీమ్ ఆఫ్ ఫైట్స్ తనే ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ స్టిక్ ఫైట్స్ అనమాట. పీకేనే తీసుకొచ్చారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. ఈవెన్ సింక్ రికార్డింగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయినా అదంతా స్టార్ట్ అయింది తను చేసిన జానీ మూవీతోనే. పవర్ స్టార్ కి జానపద గీతాలంటే చాలా ఇష్టం. ఈ పాపులు, హిప్ హాప్లు ఇవన్నీ మన సంస్కృతి కాదని చెప్పేసి ఎప్పుడు ఫోక్ సాంగ్స్ ని ఆదరిస్తారు. ఇవన్నీ తను ఫోక్ సాంగ్స్ తనంతట తను పాడినవే. వేరే ఫ్యాన్స్ సంగతి గురించి నాకు తెలియదు కానీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి ఎప్పుడు కష్టాలే ఉంటాయి. అసలు మా ఫ్యాన్స్ తో పోలిస్తే వేరే వాళ్ళ కష్టాలు అవి. హిట్ అవుతుంది అనుకున్న మూవీ ఫ్లాప్ అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అందరు హీరోస్ మూవీస్ అప్డేట్స్ వచ్చాక 2 సంవత్సరాలు ఖాళీగా కూర్చుంటే ఆ బాధ ఎప్పుడైనా మీరు అనుభవించారా? స్టార్ డైరెక్టర్ తో తీస్తాడు అనుకునే లోపు యంగ్ డైరెక్టర్ వచ్చి మూవీ తీస్తే మీకు ఎలా ఉంటుందో తెలుసా? స్ట్రైట్ మూవీ తీయాలి అని డిసైడ్ అయ్యే లోపు రీమేక్ అని తెలిస్తే వచ్చే బాధ మీరు ఎప్పుడైనా అనుభవించారా? 10 సంవత్సరాల ఫ్లాప్స్ లో ఉంటే ఆ ఫీలింగ్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది అని అనుకున్నారా? ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడు మేము కోరుకునేది ఒకటి, మా హీరో సినిమా తీయాలి, ఆయన మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో మేము చూడాలి. యాక్షన్ అనగానే వచ్చి కట్ చెప్పగానే వెళ్ళిపోయే హీరో కాదు ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద